కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెద్దకొత్తపల్లి నరసనగారిపల్లె ప్రాంతాల్లో రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు అతికారి కృష్ణ ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించారు. గ్రామ ప్రజలు, జన సైనికులు, గ్రామ మహిళలు బాణాసంచా పేలుస్తూ జననేత అతికారి కృష్ణకు అపూర్వ ఘనస్వాగతం పలికారు. గ్రామ మహిళలు నీరాజనాలు పలుకుతూ పూల వర్షం కురిపించారు. పల్లె ప్రాంతాల్లో మరో సంక్రాంతి సంబరాలుగా పలు రహదారులు కిక్కిరిసిపోయాయి. నరసన్నగారిపల్లె రామాలయం గుడి వద్ద మహిళలు ఒక్కసారిగా రావడంతో జన సంద్రోహాన్ని చూసి పలువురు ఆశ్చర్యపోయారు. నియోజకవర్గ స్థాయిలో ఇటువంటి జననేత ప్రజా ఆకర్షణ గల నాయకత్వాన్ని బలపరుస్తామని మహిళలు కేరింతలు పెట్టారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. జనసేన వెంట మా ప్రయాణం ఉంటుందని పల్లె ప్రాంత ప్రజలు తెలియజేశారు. ఈరోజు నరసంగారిపల్లి ఒంటిమిట్ట మండలం నరసంగారిపల్లి విలేజ్కి వచ్చినాం. మా జన సైనికులంతా, మా బంధుమిత్రులు, మా మిత్రులందరూ ఈరోజు ఈ అభిమానం చూస్తే నిజంగా ఏందో అయిపోయింది. పవన్ కళ్యాణ్ సీఎంగా కూర్చుంటాడేమో అని ఈరోజు కూర్చుంటాడు. అంత ఆప్యాయతగా చూపిస్తాను. మా మహిళలు కానీ, మా బంధువులు కానీ, అంతా మన వాళ్ళంతా కానీ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది మన జనసేన తరపున నాకు మన జనిస్తే మనం అనేది ఏందని నిరూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని మనం ఆశయాన్ని నెరవేరుస్తాం. తరపున అలాగే అధికారి కృష్ణ గారి తరపున మా వందనాలు. ఈరోజు ఈ గ్రామ ప్రజల ప్రేమ అభిమానాలకు, ముఖ్యంగా ఆడపడుచుల అభిమానాలకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా కానీ ఇంత ఆనందం రానే రాదు. ఖచ్చితంగా చెప్తాను, మీరు ఇదే మాదిరిగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, అధికారి కృష్ణ గారు ఎమ్మెల్యే అవుతారు. ఎవరైనా రాని కృష్ణ అన్న మీ కష్టం మీ కాంపౌండ్ అట్లా చూసుకుంటాడు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. జై హింద్, జై జనసేన. రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గ పాలన చూస్తున్నాం. కానీ రాజంపేటలో అతిగారి వెంకటయ్య గారి గత 30 ఏళ్ల నుంచి నిస్వార్థంగా ఏ అవసరం ఉన్నా కూడా కులస్తులకు కానీ, ప్రజలకు కానీ, గ్రామాలకు కానీ, గుడికి కానీ ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నా పెద్దన్న లాగా అని చెప్పి ప్రతి గ్రామంలో అతని చేతనానికి కాడికి సహాయం చేస్తూ పోతున్నాడు. ఏ స్వార్థం లేని నాయకులలో ఏకైక నాయకుడు రాజంపేటలో అధికారి వెంకటయ్య. అలాంటి అధికారి వెంకటయ్యని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోనే బాగా పనిచేస్తున్న రాజంపేట లాంటి నియోజకవర్గంలో మంచి వ్యక్తి, మనకు వీళ్ళ కుటుంబం మన పార్టీలో ఉంటే పార్టీ కూడా మనం కూడా సాధించగలుగుతుంది ఇక్కడ ప్రాంతంలో అని చెప్పి వాళ్ళకు ఆహ్వానం చెప్పడం కలిగింది. అదే పనిగా సొంతంగా పవన్ కళ్యాణ్ గారే సిద్ధోటం మండలంకి వచ్చి వీళ్ళను చేర్పించుకోవడం గర్వకారణంగా, రాయలసీమలోనే గర్వకారణంగా మేము చెప్పగలుగుతున్నాం. అలాగే రాజంపేట రాష్ట్రంలోనే రాజంపేట వెనకబడిపోయిన జిల్లా. ఎక్కడైనా సరే నియోజకవర్గాన్ని జిల్లా చేయాల్సిన అర్హత ఉన్న రాజంపేటను తీసుకొని పోయి రాయచోటి చేశాడు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం. కానీ వెంకటయ్య గారి కుటుంబం వస్తే రాజంపేటలో ఉపాధి కల్పిస్తాడు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకు అవగాహన ఉంది ఇక్కడ ఉండే ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, యువకులు ఇక్కడ ఉండే వాళ్ళు ఏ రకంగా నిరుద్యోగులు అని వాళ్ళకు ఒక అవగాహన ఉంది. వారు పారిశ్రామికవేత్తలు ఒకరి మోచేతి నీళ్లు తాగేదే కాదు, 10 మందికి ఎప్పుడూ బాగుండాలని, 10 రూపాయలు సహాయం చేయాలని గొప్ప ఉద్దేశంతోనే వాళ్ళు రాజకీయాలకు వచ్చారు. ఈరోజు ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం, ఖచ్చితంగా రాజంపేట నియోజకవర్గంలో ఎవరికి అధికారి వెంకటయ్య గారికి కానీ లేదా కృష్ణాన్న కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా సాయశక్తుల గెలిపించుకునేదానికి జనాభాతో పాటు ప్రతి పల్లెల్లో ఈరోజు మనం చూస్తున్నాం. ఆడబిడ్డలు రోడ్డుకు వచ్చి జనసేన నాది, మా అన్న వచ్చాడు అనే ఉద్దేశంతో ఈరోజు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలాంటి చిన్న గ్రామంలోనే ఇంత ప్రజాదరణ ఉందంటే రాబోయే రోజుల్లో ఆయన ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తారో మీ ఊహకే అతీతంగా అతిగారి కృష్ణ ఇక్కడ నుంచి ఖచ్చితంగా గెలుస్తాడు. రాబోయే రోజుల్లో ఆయనకు ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఆల్విన్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ ఉండే స్థానిక సమస్యలు కానీ, ఇక్కడ మనకు ఉండే రాజంపేటలో ఎక్కువ మంది కోవిడ్కి పోయి బతుకుతున్నారు. అలా కాకుండా ఆయన ఈశ్వరి ఖచ్చితంగా గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాష్ట్రంలో చూసుకుంటారు, అతిగారి కృష్ణ గారు రాజంపేట నియోజకవర్గంలో చూసుకుంటారు. మన అందరికీ ఉపాధి కల్పించి ఖచ్చితంగా మన అందరి భవిష్యత్తు నిర్ణయించే నేతగా ఉంటాడని చెప్పి మేము కోరుకుంటూ జై జనసేన, జై